కంసాని శ్రీలక్ష్మి. ఇక్కడికి వచ్చిన యోగా గురువులందరికీ, మిగతా పెద్దలందరికీ, పిల్లలకి అందరికీ, పెద్దలకి నా నమస్కారం, పిల్లలకి నా ఆశీస్సులు. నేను బిఫోర్ మ్యారేజ్ ఇక్కడ యోగా చేయడానికి వచ్చేదాన్ని. 2009 వరకు చేశాను. అప్పుడు మా మావయ్య గారు ఉండేవారు, చెప్పేవారు, వచ్చేదాన్ని, చేసేదాన్ని. నాకు ఆ జ్ఞాపకాలన్నీ ఇందులో ఉంటాయి. అందుకని నేను యోగా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, విలువలు తెలుస్తాయి. సమాజంలో ప్రతి మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవి అన్నీ మిళితమై ఉన్నదే యోగా. పెద్దలు చెప్పారంటే ప్రతి దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. వాళ్ళు చెప్పారంటే మనం చేసి మన జీవితాన్ని ముందుకు సాగిస్తే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుందని నా అభిప్రాయం. అందరూ అలా జీవించాలని కోరుకుంటాను. నాకు ఇక్కడ మళ్ళీ 3 years బ్యాక్కి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ రావడానికి నేను చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం వల్ల ఓవర్ వెయిట్ గెయిన్ అయ్యాను. మళ్ళీ వస్తే ప్రతి ఆసనం చేయగలుగుతానో లేదో, చేస్తానో లేదో, చేస్తే మళ్ళీ చేయలేకపోతే మళ్ళీ నేను పడిపోతే ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోద్దామో అనే భయంతోనే ఇక్కడికి రాలేదు తప్పించి యోగా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే రీసెంట్గానే ఒక 1.5 month నుంచి వస్తున్నాను. కానీ ఇందులో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. నా పెద్దలు మిగిల్చిన జ్ఞాపకాలు, పెద్దలు నా ప్రతి రక్తంలోనూ పెద్దలంటే ప్రేమ, అభిమానం, గౌరవం. దేవుణ్ణి ఎలా కొలుస్తానో పెద్దలంటే కూడా నాకు అంతే ఇష్టం. పిల్లల్లో కూడా నేను దైవాన్ని చూస్తాను. అందరూ నేను ఎదుటి వ్యక్తులు మంచిగా చూస్తానని చెప్పి వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ కానీ చెడుని కానీ చూడను. అందుకే నేను మనుషులను ఇష్టపడతాను. నా వల్ల తెలిసి తెలియక ఎవరికైనా చెడు జరిగినా, తెలియకుండా తప్పులు చేసినా క్షమించండి. నేను అందరినీ ప్రేమిస్తాను. యోగా కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక ప్రతిదాన్ని చేయడం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది. ముందు వెళ్తాను. నేను ఏ స్థితిలో వచ్చానంటే ఇక్కడికి డైలీ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ నేను జీవితం వెళ్ళట్లేదు. ఇంకా అయిపోయింది. ట్యాబ్లెట్లు వేసుకుంటేనే పొద్దున్న 3 ట్యాబ్లెట్లు వేసుకుంటాను. లెగ్గానే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాను, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఈవినింగ్ కూడా ఇదే ప్రాసెస్. తింటాను, తిన్నాక షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాను, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాను, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఇక అయిపోయింది, ఫినిష్ అయిపోయింది లైఫ్. ఇంకా మందులు వేసుకుంటేనే మందుల మీదే. ఏదో ఏజ్డ్ పర్సన్స్ అన్నీ అయిపోయి లైఫ్ ఎండింగ్ స్టేజ్లో ఉన్న స్థితిలో ఉన్నాను నేను ప్రజెంట్. కానీ ఇక్కడికి వచ్చాక యోగా చేయడం వల్ల లేదు, మనసు తెలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు. యోగా చేయడం వల్ల ఇలా పెద్దల్లో ఉండటం వల్ల విలువలు తెలుస్తాయి. వాళ్ళు ఎలా జీవిస్తారో వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రతిదీ చెప్తుంటే నా జీవితం మీద నాకు చాలా హోప్ వచ్చింది. నేను ఇదివరకు 7 years జాబ్ చేశాను. అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ జాబ్ చేయగలను, నా ఆరోగ్యం మెరుగుపడద్దే అనంత హోప్ ఇచ్చింది యోగాకు రావడం వల్ల. ఇదంతా సాంబశివరెడ్డి సార్, యోగా టీచర్స్ వీళ్ళందరినీ చూసి వీళ్ళ ఎక్స్పీరియన్స్ విని నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను కూడా ఎప్పుడు యోగా కంటిన్యూ చేద్దాము. నాకు తెలిసిన వాళ్ళకి, నాకు తెలియని వాళ్ళకి, నా పరిచయం ప్రతి ఒక్కరికి ఇది చెప్పి ఇది ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఇది నాకు ఇష్టం కాబట్టి నా వంతుగా ఈ కేంద్రానికి ఒక 16,000 డొనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.